బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరాన్ని షాక్ కి గురిచేసే దారుణ దోపిడీ కేసు కాచిగూడలో వెలుగులోకి వచ్చింది. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన దారుణం. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తు మందు ఇచ్చి 3 కోట్ల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు మరియు ఖరీదైన కారుతో పాటు ఇంట్లో ఉన్న సర్వం దోచుకెళ్లారు దుండగులు. ముఖ్యంగా ఈ ఘోరానికి పాల్పడ్డవారు ఎవరంటే ఇంట్లోనే పనివారిగా పనిచేస్తున్న నేపాల్ కి చెందిన దంపతులు. వారు భోజనంలో మత్తు మందు కలిపి హేమరాజ్ మరియు అతని భార్య మీనా దుగ్గర్ ను అపస్మారక స్థితిలోకి నెట్టారు. తర్వాత పూర్తిగా ప్లాన్ చేసిన ఈ విధంగా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. ఇటువంటి ఘటనలు నగరంలో భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. నమ్మితే పనివారి ఇలా మోసం చేస్తే ఇక మానవ సంబంధాలే ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఇప్పటికే కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ విషయంలో మరింత సమాచారం అందించినందుకు మా ప్రతినిధి గంగాధర్ లైన్ లో ఉన్నారు. గంగాధర్, అసలు ఈ దోపిడీ ఎలా జరిగింది? కేసు దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉంది? అవును మోనిక, ఈ ఘటన ఖచ్చితంగా నగరాన్ని కలిసివేసే రీతిలో జరిగింది. ప్రస్తుతం నేను కాచిగూడలో లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ఉన్నాను. హేమరాజ్ గారు, అతని భార్య మీనా దుగ్గర్ గారు నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి వారు తిన్న భోజనంలో మత్తు మందు కలిపి నిద్రలోకి నెట్టారు. తర్వాత ఖరీదైన వస్తువులన్నీ, నగదు, కారుతో సహా పని చేసినటువంటి దంపతులను తీసుకొని పరారయ్యారు. ఈ దోపిడీ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది గంగాధర్? మౌనిక, చూసినట్లయితే సోమవారం ఉదయం హేమరాజ్ గారు వాకింగ్ కు వెళ్ళకపోవడంతో ఆయన స్నేహితుడికి అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చి చూసిన సమయంలో దంపతులు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మౌనిక, ఇంట్లో ఉన్న సర్వం దోచేందుకు ఎంత సమయం పట్టింది వీరికి? ఇంట్లో ఎక్కడ ఏమి ఉందో ముందే తెలిసిన పనివారే కావడం వల్ల వారు చాలా తక్కువ సమయంలోనే దోపిడీ చేశారు. నగదు, బంగారు, తర్వాత కారు అన్ని తీసుకుని వెళ్లారు. మౌనిక, పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉంది? కేసు అయితే నమోదైంది. నిందితులు నేపాల్ కి చెందిన వారని స్పష్టమవుతుంది. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తున్నారు. మౌనిక, ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది గంగాధర్? మనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మన ఛానల్ ద్వారా? వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్టేబుల్ గా కండిషన్ లో ఉన్నారు. మౌనిక, ప్రజల్లో దీనిపై స్పందన ఎలా ఉంది? ఇంట్లో ఉండే పనివారే మోసం చేయడం వల్ల చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు. రైట్ గంగాధర్, ఇంట్లోని విశ్వాసితులే ఇటువంటి ఘాతుకాలకు పాల్పడటం దురదృష్టకరం. ఇలాంటి దోపిడీలు పునరావృతం కాకుండా పోలీసులు మరింత నిఘా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.